Good morning, my dear students. Probability lecture 2. Already introduction over. Now definition of probability, actual definition of probability. Definition of probability. If a random experiment or a trial results in an exhaustive means total, mutually exclusive and equally likely outcomes or cases outcomes or cases, comma, out of which m are favorable to the occurrence means happened of an event then the probability capital P of occurrence means happening of capital E denoted by P of E defined as probability of E is equal to number of favorable cases or events by exhaustive cases or total cases. Simply write total events, total cases. So m are favorable. So m by total n. So m by n. So probability of E is equal to m by n. The non-happening of the event capital E is called the complementary event of E. Complementary event of E.
complementary event of E are denoted by complementary event of E denoted by E bar or E complement EC, E bar or EC. So n events are there. M are favorable to E. E bar, how many favorable? N minus M remaining. So probability of E is favorable by total. Favorable to E. Favorable to E bar. To E bar. Favorable to E. So probability of E is M by N. Okay. What is probability of E bar in the same way? E bar is favorable N minus M. So N minus M by total N. Separating N by N. 1 minus M by N. 1 minus, what is M by N? P. So you take P this side. Probability of E plus probability of E bar is equal to 1. Probability of E plus probability of E bar is equal to 1. Success probability plus E bar means failure probability. Failure probability is equal to 1. Is equal to 1. So total probability is equal to 1. Total probability is equal to 1. Success probability plus failure probability is equal to 1. Success probability is small p, failure probability is small q is equal to 1. Small p plus small q is equal to 1. So this is the very, very important definition, concept of the probability. In throwing a die, we get total events 1 2 3 4 5 6 క్యూబికల్ డై మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక్కో దాని మీద ఒక్కో డాటు, 2 డాట్లు, 3 డాట్స్, 4 డాట్స్, 5 డాట్స్, 6 డాట్స్, అట్లాగా డై అంటే 1 2 3 4 5 6 ఈవెంట్స్ ఉంటాయి. సో ఈ ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 టోటల్ ఈవెంట్స్ని ఎన్ఎస్ అంటామని చెప్పాను కదా, ఎన్ఎస్. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నో నెంబర్, వీటిలో ఏ నెంబరో రాకూడదు. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నో అబౌవ్ నంబర్స్, పై నెంబర్స్లో ఏది రాకూడదు. అంటే మీకు ఏమైంది, ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6. ఎన్ఏ ఫేవరబుల్ ఈవెంట్స్ 0. ఫేవరబుల్ ఈవెంట్స్ ఏది రాకూడదు అంటాం కదా, ఫేవరబుల్ ఈవెంట్స్ 0. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సింబాలికల్లీ, మామూలుగా అయితే ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్ అంటాం, సింబాలికల్లీ ఎన్ఏ బై ఎన్ఎస్. సో 0/6 ఇక్కడ ఏమైంది, ప్రాబిలిటీ
జీరో అయింది. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ all above numbers, all above numbers అంటే ఎనీ వన్ ఆఫ్ దమ్ అని ఒకటే పడుతుంది కదా. ఉన్న పై ఉన్నట్లు అన్నిటిలోని ఏదో ఒకటి. సరే, ఎన్ఎస్ ఫేవరబుల్ ఈవెంట్స్ 6 అవుతాయి, ఎన్ఈ ఫేవరబుల్ ఈవెంట్స్ కూడా 6 అవుతాయి. ఏదైనా పడవచ్చు అంటున్నాడు కదా. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ బై ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6/6 1. ఏ నెంబర్ పడినా ఓకే అంటేనేమో అది మ్యాక్సిమం ప్రాబిలిటీ 1 అవుతుంది. ఏ నెంబర్ పడకూడదంటే మినిమం ప్రాబిలిటీ 0 అవుతుంది. కాబట్టి నోట్, ప్రాబిలిటీ ఎప్పుడైనా సరే 0 <= ప్రాబిలిటీ ఆఫ్ ఈ <= 1 ఈజ్ ఏ ప్రాపర్ పాజిటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్. పాజిటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాబిలిటీ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్. నేను మళ్ళీ చెప్తున్నాను, 0కి 1కి మధ్యలోనే ఉంటుంది ప్రాబిలిటీ. ఏ ప్రాబిలిటీ అయినా సరే, నాన్ హ్యాపెన్ ప్రాబిలిటీ పిఈ బార్ కూడా 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. హ్యాపెన్ నాన్ హ్యాపెన్ ఏదైనా 0కి 1కి మధ్యలో. నీకు ప్రాబిలిటీ 2 అని వచ్చింది అనుకోండి, నువ్వు చేసింది రాంగ్ అని అర్థం. ప్రాబిలిటీ 1.5 వచ్చినా రాంగే, 1.1 వచ్చినా రాంగే. ప్రాబిలిటీ -2 అని వచ్చింది అనుకోండి, అది భయంకరమైన రాంగ్ అది. కాబట్టి ప్రాబిలిటీ, ఇప్పుడు మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నింటిలోనూ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆ ప్రాబిలిటీ 0కి 1కి మధ్యలో అంటే పాజిటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోట్, ఇఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఈ ఈజ్ కాల్డ్, ఆ ఈవెంట్ని ఏమంటారంటే an impossible event. ఇప్పుడు డై వేస్తే ఏదో ఒక నెంబర్ పడుతుంది. నువ్వేమంటున్నావు ఇక్కడ, నో అబోవ్ నెంబర్స్ అంటున్నావు. ఏది పడకూడదు. డై త్రో చేసినప్పుడు ఏదో నెంబర్ పడకుండా ఎలా ఉంటుంది? నువ్వు ఏది పడకూడదు అంటే అది ఇంపాసిబుల్ ఈవెంట్. లేదు, నంబర్ 7 పడాలనుకుంటున్నావు అనుకో, నంబర్ 7 ఉందా దీంట్లో? లేదు. 1 2 3 4 5 6 కదా ఉన్నది ఇక్కడ. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ 7 ఇంపాసిబుల్. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ 8 ఇంపాసిబుల్. సో if P is equal to 0, then E is called an impossible event. If P is equal to 1, then E is called a certain event. ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా రావచ్చు అన్నాం కదా, ఏ నెంబర్ వచ్చినా పర్వాలేదంటే గ్యారంటీగా ఏదో ఒకటి వస్తుంది కదా. అంటే సర్టన్గా ఖచ్చితంగా జరుగుతుందని అర్థం. సర్టన్ ఈవెంట్, ఇది ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంకొక నోట్ ఉంది, రిజల్ట్. ద ఆడ్స్ ప్రాబ్లం చేసినప్పుడు అడుగుతూ ఉంటాడు, ద ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాపిటల్ ఈ ఆర్, ముందు ఫేవరబుల్గా ఉన్నాయి రాయాలి. m/n-m. అలాగే ద ఆడ్స్ ఎగైనెస్ట్ ఈ ఆర్. ఎగైనెస్ట్ అన్నప్పుడు ముందు నాన్ ఫేవరబుల్ ముందు రాయాలి. n-m తర్వాత ఫేవరబుల్ రాయాలి. సో ఇదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ప్రాబ్లమ్స్లో ఈ కాన్సెప్టు
అవసరం అవుతూ ఉంటుంది ప్రాబ్లమ్స్లో. ఓకేనా, ప్రాబ్లమ్స్లో అవసరం అది. ప్రాబ్లం 1, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఏ లీప్ ఇయర్ selected at random will contain 53 Sundays? Solution: number of days for a leap year 366. 366 divided by 7, వీక్ అంటే 7 days కాబట్టి 52 వీక్స్, 52 సండేస్ వస్తాయి. మనకు కావాల్సింది 53 సండేస్. 1 more సండే కావాలి. మనకు 2 days ఎక్స్ట్రా మిగిలిపోయినాయి 366లో. సో దెర్ ఆర్ 52 కంప్లీట్ వీక్స్ and 2 days extra. The following are the possible combinations for these extra days: Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. ఈ కాంబినేషన్ దీంట్లో ఆల్రెడీ వీ గెట్ 52 సండేస్. దీని ప్రకారం 52 సండేస్ వచ్చేసాయి మనకి. వీ హ్యావ్ టు గెట్ 1 more సండే, ఎందుకంటే టోటల్ 53 రావాలి కాబట్టి 1 more సండే. ఫేవరబుల్ ఈవెంట్స్ కేసెస్ ఏదైనా అనొచ్చు. ఎన్ఈ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక సండే మండే కాంబినేషన్ ఉంది, ఇక్కడ ఒక సాటర్డే సండే కాంబినేషన్ ఉంది. ఈ రెండిట్లోనే సండే ఉంది కాబట్టి 2 టోటల్ ఈవెంట్స్ ఆర్ టోటల్ ఈవెంట్స్ ఎన్ఎస్ ఎన్ని ఉన్నాయండి? ఆ 2 కాంబినేషన్ ఉన్నాయి, 7 ఉన్నాయి. 7 ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్ 2/7. Note: in above problem, probability of getting 52 Sundays ఈ ఎక్స్ట్రా వచ్చిన 2 రోజులు సండేలు కాకూడదండి. సండేలు కాకుండా ఉండే ఆఫర్లు ఎన్ని ఉన్నాయి? ఫేవరబుల్ ఈవెంట్స్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అంటే పిఈ బార్ ఈ ఫార్ములా వేసుకోవచ్చు. పిఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పిఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పిఈ. పైన చెప్పాను ఆ ఫార్ములా. పిఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పిఈ. సో 1 మైనస్ 2/7, 5/7 ఇలాగ చేసుకోవచ్చు. లేదంటే ఇలా కౌంట్ చేసుకోవచ్చు. సండే లేదు, ఇలా 5 ఉన్నాయి, 5/7 అలాగనే వేసుకోవచ్చు. లేదంటే పిఈ బార్ ఫెయిల్యూర్ ప్రాబిలిటీస్ కూడా 1 మైనస్ సక్సెస్ ప్రాబిలిటీ ప్రకారం చేసుకోవచ్చు. చూడండి, లీప్ ఇయర్ 366 days కాబట్టి 52 వీక్స్ ఉంటాయి కాబట్టి ఒక సండే ఎక్స్ట్రా రావాలంటే మన ప్రాబిలిటీ ఎంత వచ్చిందంటే ఇంతకుముందే చేసాం 2/7. అదే 52 సండేస్ రావాలంటే 1 మైనస్ 2/7, 5/7. అదే నాన్ లీప్ ఇయర్ అనుకోండి 365 days ఉంటాయి, అప్పుడు ఒక్క డేనే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 1/7, అప్పుడు ఇది 6/7 అవుతుంది. ఈ సండేస్కే కాదు, మండే అయినా, ట్యూస్డేస్ అడిగినా, వెన్స్డే అడిగినా, ఏ వీక్ అడిగినా కానీ ఇదే ప్రాబిలిటీస్ ఉంటాయి. లీప్ ఇయర్కి ఇలాగా, నాన్ లీప్ ఇయర్కి ఇలాగా 53 సండేస్, 52 సండేస్, 53 మండేస్, 52 మండేస్, 53 ఫ్రైడేస్, 52 ఫ్రైడేస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ గెట్ ప్రాబిలిటీ లైక్ దిస్. సో ప్రాబ్లం 2 అన్బయాస్డ్ డైస్. అన్బయాస్డ్ అంటే ఫెయిర్ డైస్ అని అర్థం అండి. బయాస్డ్ అంటే డై సరిగ్గా లేదని, ఎక్కడ వంకర్లు పోయో అదిగిపోయో ఉంటే సరిగ్గా పడదు, గోడు పడుతుంది అంటారు, రిజల్ట్ రాదు. అన్బయాస్డ్ అంటే ఖచ్చితంగా రిజల్ట్ రావాలి. సో అన్బయాస్డ్ మీన్స్ ఫెయిర్ డైస్, ఫెయిర్. అన్బయాస్డ్ కాయిన్ మీన్స్
fair coin. So 2 unbiased dice are thrown. Find the probability that number 1, both the dice show the same number చూపించాలి రెండు. The first die shows 6. ఫస్ట్ డే మాత్రం 6 చూపించాలి, మిగతా ఎలాగైనా పర్వాలేదు. రెండో డే ఏం చూపించినా పర్వాలా. The total of the numbers on the dice is 8. రెండింటి మీద 2 డైస్ వేస్తాం కదా, రెండింటి మీద టోటల్ 8 ఉండాలి. Total of the numbers on the dice greater than 8. Total of the numbers on the dice is 13. Total of the numbers on the dice is any number from 2 to 12 both inclusive. ఈ ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సరే, దేనికైనా ఫస్ట్ టోటల్ ఈవెంట్స్ కావాలి. ఎన్ఎస్ 2 డేస్ కాబట్టి 6 స్క్వేర్ ఆల్రెడీ ఈ ఫార్ములాస్ అని చెప్పాను లాస్ట్ క్లాస్లో. 36. ఇంకోటి ఒక డై 1 2 3 5 6, ఇంకో డై 1 2 3 5 6. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఏంటి? సేమ్ నంబర్, బోత్ ద డైస్ షో ద సేమ్ నంబర్. బోత్ ద డైస్ షో ద సేమ్ నంబర్. అప్పుడు ఫేవరబుల్ ఈవెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి? సెట్ వేసి చక్కగా రాయండి నీట్గా. అక్కడ 1 పడాలి, ఇక్కడ 1 పడాలి. రెండింటి మీద ఈ డైలో 1 పడాలి, ఈ డైలో 1 పడాలి. అప్పుడు సేమ్ నెంబర్ ఇది. అలాగే 2 2 3 3. కొంచెం బుర్ర ఉపయోగించాలి, కొంచెం బ్రెయిన్ పనిచేయాలి, కొంచెం ఆలోచించే సబ్జెక్ట్ ప్రాబబిలిటీ అంటే. మళ్ళీ దీని తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ ఫార్ములా బేస్డ్ ఉంటాయి. ఫార్ములా దాన్ని బట్టి ఫార్ములా దాన్ని అంటే స్టాటిస్టిక్ చేస్తాం చూడండి. ప్రాబ్లం స్టాటిస్టిక్స్లో చేసాం, అలాగే వెళ్ళిపోతుంది. ఒక ప్రాబబిలిటీ మాత్రమే బ్రెయిన్తో ఆలోచించి చేయాలి. ఇదిగోండి, సేమ్ నెంబర్ అంటే ఈ డై మీద 1 పడాలి, ఈ డై మీద 1 పడాలి, లేదా ఈ డై మీద 2 పడాలి, ఈ డై మీద 2 పడాలి. అట్లా రాసుకుంటే వెళ్తే ఇన్ని వచ్చాయి, మనకి 6 వచ్చాయి. ఇవి ఫేవరబుల్ ఈవెంట్స్. ప్రాబిలిటీ పిఏ NE/NS 6/36 1/6 లెస్ దెన్ 1 అనేది ప్రాబిలిటీ. సెకండ్ ఏమంటాడు? ద ఫస్ట్ డై షోస్ 6. ద ఫస్ట్ డై షోస్ 6. అప్పుడు ఫేవరబుల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి? ఈ ఫస్ట్ డై 6ని చూపించాలి అంటే 6 1 పడవచ్చు, సెకండ్ డై మీద 1 పడవచ్చు. ఇది మాత్రం గ్యారెంటీగా 6 ఉండాలి. ఫస్ట్ డై 6 2 6 3 6 4 6 5 6 6 6 6. కాబట్టి ఇవన్నీ వచ్చాయండి. ఇవి 6 వచ్చాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు NE/NS 6/36 1/6. మా థర్డ్ బిట్ ఏమిటి? థర్డ్ది టోటల్ ఆఫ్ ద నంబర్స్ ఆన్ ద డైస్ ఈజ్ 80. రెండింటి మీద టోటల్ 8 రావాలంట. టోటల్ 8 రావాలి. టోటల్ 8. అప్పుడు ఇవన్నీ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి? సెట్ ఆఫ్ ఇలా చూడండి, ఇక్కడ 1 పడి ఇక్కడ 6 పడితే టోటల్ 7 అవుతుంది. మరి 8 రావాలంటే ఇక్కడ ఏం పడాలి? మనకి 2 పడాలి, ఇక్కడ 6 పడాలి. 2 6 వీటి రెండు టోటల్ 8 అవుతుంది. ఇప్పుడు ఒకదాన్ని 3 5 4 4 5 3 6 2 అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే ఒకదాన్ని ఇంక్రీజ్ చేయండి, ఒకదాన్ని డిక్రీజ్ చేయండి. 3 5 4 4 5 3 6 2 ఇలాగా ఒక లాజిక్గా రాసేయచ్చు. వీటిని చూస్తూ అనగా 2 6 3 5 4 4 5 3 6 2 ఎన్ని వచ్చాయండి? 5 వచ్చాయి టోటల్. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ NE/NS
5/36. 5/36. ఫోర్త్ బిట్, టోటల్ ఆఫ్ ద నంబర్స్ ఆన్ ద డైస్ ఈజ్ గ్రేటర్ దాన్ 8. ఇప్పుడు ఈ డై ఉన్నది 1 2 3 4 5 6. ఇంకో డై ఉన్నది 1 2 3 4 5 6. ఏమండి, దీంట్లో మినిమం టోటల్ ఎంత? మినిమం టోటల్ 1 + 1 2. మ్యాక్సిమం టోటల్ 6 + 6 12. మినిమం టోటల్ 2, మ్యాక్సిమం టోటల్ 12. 1 + 1 6 + 6 12. ఏమండి, ఇప్పుడు గ్రేటర్ దాన్ 8 రావాలంటే టోటల్స్ ఏమవుతాయి? టోటల్స్ ఆర్ 8 9 10 11 12 వరకు. గ్రేటర్ దాన్ 8 అన్నాడు కదా, 9. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 8 వస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 8 వస్తుంది. గ్రేటర్ దాన్ 8 అన్నాడు కాబట్టి 9 10 11 12. 12కి మించి ఉండదు. అంటే ఈ టోటల్స్ అన్నీ మనం ఈ టోటల్స్కి సంబంధించిన ఫేవరబుల్ ఈవెంట్స్ రాయాలి. అంటే అప్పుడు మనకు ఇవన్నీ ఏమవుతుంది? దీంట్లో ఫస్ట్ 9 రావటానికి, 9 రావాలంటే 3 6, తర్వాత 4 5, నెక్స్ట్ చూసుకోండి 5 4, తర్వాత 6 3. ముందు దీంట్లో మినిమం వేస్తాను, దీంట్లో మ్యాక్సిమం వేస్తాను. దాన్ని ఇంక్రీజ్ చేస్తూ దాన్ని డిక్రీజ్ చేసుకుంటుంటే ఏ మిస్టేకు రాదు బాబు. 9 టోటల్ అయిపోయింది. ఇక 10 టోటల్. 10 రావాలంటే 3 7 లేదు, 4 6, 4 6. దీన్ని పెంచండి 5 5, దీన్ని పెంచండి 6 4, 6 4. తర్వాత 10 అయిపోయింది. 9 టోటల్ అయిపోయింది, 10 టోటల్ అయిపోయింది. 11 రావాలంటే 5 6, 6 5, 6 5. 11 ఓకే. 12 టోటల్ 6 6. చూడండి ఎన్ని వచ్చాయి మొత్తం ఫేవరబుల్ ఈవెంట్స్. 1 2 3 4 5, 1 2 3 4 5 6 7 8 9 10. మొత్తం మీకు ఎన్ని వచ్చాయి? ఇక్కడ ఫేవరబుల్ ఈవెంట్స్ 10 వచ్చాయి. సో టోటల్ 13. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇది మ్యాక్సిమం టోటలే 12 ఉంది, 13 మ్యాక్సిమం టోటల్ 13 రాబట్టి ఎలా వస్తుంది? సో NE = 0, P = NE/NS 0/36 0. టోటల్ 2 to 12, 2 నుంచి 12 వరకు, మినిమం నుంచి మ్యాక్సిమం వరకు అన్ని టోటల్స్ రావాలంటే మొత్తం అన్ని యూనిట్స్ అవుతాయి. ఆల్ ఈవెంట్స్ ఆర్ ఫేవరబుల్. సో NE = 36, ప్రాబిలిటీ ఆఫ్ E = NE/NS 36/36 1. ఆలోచించండి జాగ్రత్తగా, బ్రెయిన్తో ఆలోచించి తెలుసుకునే సబ్జెక్ట్ ఇది. ఆల్ ద బెస్ట్.